కానీ ఏమైనా బుక్ ఇచ్చేది మేడం? అన్ని చూడు రెడీమా. On the occasion of second annual day celebrations, thank you sir. Welcome. Color party, PJ. హాయ్ హలో నమస్తే, నేను మీ కాజౌషన్. మనం ఇక్కడ వెల్దుర్తి బాలికల స్కూల్లో ఉన్నాము. మరి వెల్దుర్తి జెడ్పిహెచ్ఎస్ బాలికల స్కూలు దినదినాభి అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం చూడొచ్చు వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి వార్షికోత్సవ కార్యక్రమం అనేది మన హెచ్ఎం చంద్రావతి మేడం ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి పిల్లలందరినీ మమేకం చేసి వాళ్ళకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అట్లాగే వాళ్లకు స్పోర్ట్స్ పట్ల అవగాహన కల్పిస్తూ విద్య ఒక్కటే కాదు, విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే స్పోర్ట్స్ మీద అవగాహన కల్పిస్తున్నారు మన హెచ్ఎం చంద్రావతి గారు. మరి అట్లాగే మనం చూసే స్కూల్ కూడా చాలా ప్రతిరోజు ఎంతో దినదినాభి అభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రతి ఒక్క అవకాశాలని తీసుకొస్తున్నారు. పిల్లలు చిన్న వయసులో నుంచే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పి మన హెచ్ఎం చంద్రావతి మేడం వాళ్ళ టీం అందరూ కూడా శాయశక్తుల కృషి చేస్తున్నారు. అట్లాగే మనం చూడొచ్చు, ఇది స్పోర్ట్స్ కోర్టు. ఇది కబడ్డీ రంగంలో ముందుకు రావాలని చెప్పి స్పోర్ట్స్ కోర్టు కూడా ఈ రోజు మనకు డిఓ గారు ప్రారంభించడం జరిగినది. ఇప్పుడు చూస్తే మనము ఇదే ప్రోగ్రాము కార్పొరేట్ పాఠశాలలో కొన్ని లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి వాళ్ళ దగ్గర ఎటువంటి చదువు లేకుండా కేవలం వాళ్ళని చదువు అని చెప్పి మానసికంగా వాళ్ళని కృంగదీస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలు. కానీ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విషయానికి వస్తే వాళ్ళకు చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాలలో వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. మనం కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రము తగ్గకుండా మనం అన్ని ఫెసిలిటీస్ అనేది ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి దయచేసి మీకు తల్లిదండ్రులకు మేము తెలియజేసేది ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు. దయచేసి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించండి. మీ పిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందుకుండే విధంగా మనము ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వము ప్రతి పని చేస్తున్నది మన పిల్లల భవిష్యత్తు కోసమే. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ర్యాంకులలో కానివ్వండి, చదువులో కానివ్వండి, విద్య తర్వాత స్పోర్ట్స్ లో కానివ్వండి అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రతి పనిని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాము. ఖాజా హుసేన్, క్రాంతి కిరణం. స్కూల్ వార్షికోత్సవం బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే చాలా బాగుంటుంది మా పిల్లల భవిష్యత్తు. మేడం వాళ్ళు చాలా అంటే చాలా గ్రేట్. నాకైతే హెచ్ఎం మేడం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఆమె మాటలు, ఆమె లోన ఉన్న మాటలలో చాలా అందంగా చెప్పింది. అందరికీ ధన్యవాదాలు. నీ పేరేం పేరు? చెప్పమ్మా. పాప ఏం చదువుతుంది? ఏ ఊరు? చదువు ప్రభుత్వ పాఠశాల బాగున్నాయా? ప్రైవేట్ లో ఫీజు లక్షలు మేడం ఎలా ఉంది మేడం ఈ కార్యక్రమాలు? పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు చాలా తక్కువ టైంలోనే 2 డేస్లోనే బాగా నేర్చుకోవడం, ఇంత బాగా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా ఈ ప్రోగ్రాము జరగడం అనేది బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. నాది ఎస్హెచ్ ఎర్రగుడి గ్రామము. ఈయనే చదువుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల చదువు బాగా ఉంది. ఎవరన్నా చేర్పించాలనుకుంటే కూడా ప్రభుత్వ పాఠశాలనే చేర్పించాలి. ఈరోజు అసలు 10 తరాలు దూరం రావాలనుకుంటుంది. ఎంత బాగుందంటే ఇట్లాంటిది
ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. ఎంజాయ్ అంటే రేపు ఎగ్జామ్ పెట్టుకుని కూడా ఎంజాయ్ చేస్తాం అంటే ఎంత బాగుంది. సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయి, చాలా ప్రతి సంవత్సరం ఇలా ఉండాలని కోరుకుంటున్నాం. గౌరవవందనం చేస్తారు. మరి పిల్లల్ని అభినందించవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి బాలికల హై స్కూల్ 2వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి గౌరవనీయులు మరి పెద్దలు డిఓ గారికి, మరి అదేవిధంగా ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, మరి జెడ్పీటీసీ సుకన్న గారికి, మా మిత్రుడైనటువంటి సుబ్బరాయుడు గారికి, విద్యార్థిని తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ఎంతో గర్వించదగ్గ ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమానికి విద్యార్థినులు అందరూ కూడా మా యొక్క ఎంట్రన్స్ స్వాగతం కార్డు నుంచి వాళ్ళు చేసినటువంటి కళా ప్రదర్శనలన్నింటి కూడా మమ్మల్ని ముక్తులను చేసి వెంట్రుకలు గొగ్గుపుచ్చేలాగా చేసినటువంటి నృత్యాలని మా అందరం కూడా మర్చిపోలేనటువంటి విధంగా ఈరోజు చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క కళ ప్రదర్శనని మాకు చూపించడం జరిగింది. ఆ యొక్క ప్రదర్శనకు సహకరించినటువంటి ఉపాధ్యాయునులకు, ఉపాధ్యాయులకు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలి. దాదాపుగా 1050 మందికి పిల్లలకు చదువు చెప్తూ మంచి ఉత్తీర్ణులుగా తీసుకుని వస్తున్నటువంటి వాస్తవాలను మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు మీ అందరి యొక్క 198 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. 95, 96, 97% తీసుకొని వస్తామని చెప్పేసి హెచ్ఎం గారు వేదిక ద్వారా సంబంధిత టీచర్లకు అందరికి కూడా చెప్పడం జరుగుతోంది. ఈ సభలో అందరం కూడా విన్నాం. స్పోర్ట్స్ పై దృష్టి కూడా పెట్టాలి, మానసిక ఉల్లాసం కూడా కావాలి. మనకు ఎప్పుడైతే విద్య పట్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుందో
మానసిక ఉల్లాసంగా మనం అందరం కూడా స్పోర్ట్స్ పై దృష్టి కేంద్రీకరించి అదేవిధంగా మనము ఆధ్యాత్మిక గురువుని కూడా ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలి మాయకు లోనవుతున్నటువంటి యువత పెడదావన పట్టు మన యొక్క సంసారాలను నాశనం చేసుకుంటూ మన యొక్క భవిష్యత్తుని మరి చేజార్చుకునేటువంటి విధంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా చదువు ఎంత అవసరమో ఆధ్యాత్మిక శక్తి కూడా అంత అవసరం, స్పోర్ట్స్ అంత అవసరం. తప్పకుండా విద్యార్థినులందరూ కూడా చదువుపై ఎంత దృష్టి కేంద్రీకరిస్తారో స్పోర్ట్స్ పై ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తారని చెప్పేసి మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి. ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం కూడా మనందరికి కూడా మంచి విద్యను అందించాలా, మరి మీరంతా ఉత్తీర్ణులై మంచి పదవులు స్వీకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నీ మనసు నొచ్చుకుని ఉంటే